హాయ్ అండి, ఇవాళ రెసిపీ పెసరట్లు. కావాల్సినవి పెసరపప్పు 2 గ్లాసులు, బియ్యం 1 గ్లాసు. 6 అవర్స్ దాకా నానబెట్టుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. కలిపైన మిక్సీ పట్టుకోవచ్చు, విడివిడిగా అయినా మిక్సీ పట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇవి ఎంత బాగా నానితే దోశలు అనేవి అంత మెత్తగా వస్తాయి. ఈ విధంగా మొత్తం మిక్సీ పట్టుకొని, పెసర దోశలు చాలా టేస్టీగా ఉంటాయండి. దోశలకు కదా ఈ పిండిలో వాటర్ ఎక్కువైనా పర్లేదు, అలాగనేసి మరీ వాటర్ ఎక్కువగా పోసుకోకూడదు, చూసి పోసుకోండి. పిండి నైట్ టైమే మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలండి. మార్నింగ్ దోశలు అందులో 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. టేస్ట్ కోసం కొంచెం అల్లం, సాల్ట్ మొత్తం కరిగే వరకు ఇట్లా కలుపుకోవాలి. లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా. అంతే అండి, పిండి రెడీ అయిపోయింది. మార్నింగ్ దోశలు ఈ విధంగా వేసుకోవాలి. కొన్ని ఆనియన్స్ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది దోశ అనేది. అంతే అండి, రెడీ అయిపోయింది దోశ. ఇప్పుడు టేస్టింగ్ టైం. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.